పరలోకమందున్న మా తండ్రి, మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మేము వినబోయే సంగతులు, మేము నేర్చుకోబోయే సంగతులు మా హృదయములు మరి సంతృప్తిపరిచి మరి మాకు మీ లోకాలకి చేరే అవకాశాన్ని మాకు కల్పిస్తారని, అలాగే తండ్రి విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా ఈ లోకంలో మీ కొరకు మాత్రమే బ్రతికి ఉన్నత మాటలను ఉన్నతంగా చెప్పడానికి మాకు అవకాశం ఇస్తారని, అలాగే తండ్రి ఇక్కడున్న మా అందరికీ మీ తెలివిని జ్ఞానాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, నీతి నివసించే నివాసంలో నీకు నివాసం ఉందా? నీతి నివసించే నివాసంలో నీకు నివాసం ఉందా అనే పాఠాన్ని ఆలోచిద్దామంటే, మరి నీతి నివసించే చోటు ఉందంట. ఆ చోటులో మనకి కూడా నివాసం ఉందో లేదో అనేది మనం తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఎన్నో మాటలు మీరు వింటున్నారు. యూట్యూబ్ ద్వారా కానివ్వండి, మరి ప్రత్యక్షంగా మనుషుల ద్వారా కానివ్వండి, ఎన్నో మాటలు మీరు వినడానికి ప్రయత్నిస్తున్నారు. మరి సమాజంలో మంచి చెప్పడం కంటే చెడు ఏదైతే చెప్తున్నారో దానికి మనిషి లోబడిపోవడం అనేది జరుగుతుంది. మరి మంచి అనేది మనకి ఎలా వస్తుంది, ఆ మంచిని ఎలా అనుసరించాలని మనం గనక ఆలోచించగలిగితే దేవుని మాటలే మంచివండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను మీతో పర్సనల్గా మాట్లాడినా, మరి ఇక్కడ ఉన్న మీ అందరూ ఎవరైనా పర్సనల్గా మాట్లాడుకున్నా అవి మంచివని నేను చెప్పను. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా చెప్తున్నానంటే, దేవుని గురించి ఎవరైతే మాట్లాడుకుంటున్నారో ఆ మాటలు మాత్రమే మంచివి. ఏమండి, ప్రసంగి గ్రంథం రాస్తూ తీయొద్దండి. ప్రసంగి గారు చెబుతూ సమస్తము వ్యర్థమే అన్నారా, అనలేదా? సమస్తము అంటే మీరు ప్రయాసపడటం, మీరు ఏదైనా ఒకవేళ మీరు మీ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారేమో అవి కూడా వ్యర్థమే అన్నారు. అంటే ఇలాంటి వ్యర్థమైన లోకంలో మనం ఉన్నాం, అంతేనండి. ఇలాంటి వ్యర్థమైన లోకంలో మనం ఉన్నాం. మరి వ్యర్థమైన లోకంలో ఉన్నామంటే ఎందుకు వచ్చాం? అంటే లోకం వ్యర్థమైనదనా, ఈ భూమి వ్యర్థమైనదనా? ఇప్పుడు ఆ స్పీకర్ ఉందండి, నేను మాట్లాడుతుంటే మీకు వాయిస్ వినిపిస్తుంది, అది లోకంలోదే, లోకంలో ఉన్న మట్టితో తయారు చేయబడింది, అంతేనా? ఇప్పుడు ఆ స్పీకర్ వ్యర్థమా? చూసారా? అంటే దేవుని మాటల్లోకి వెళ్ళిపోతే అర్థాలు మారిపోతాయి. దేవుని మాటల్లోకి మనం ఎప్పుడైతే దిగుతున్నామో వాటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీరు దేవుని మాటల యొక్క భావాన్ని తీసుకోగలుగుతారో అప్పుడు మీకు దేవుని యొక్క మనసు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఇవి దృష్టిలో ఉంచుకుని మరి నీతి నివాసం చేసే చోటులో, లేదంటే నీతి నివాసం చేసే నివాసంలో మనకి నివాసం ఏమైనా ఉందా అని ఆలోచించగలిగితే, పేతురు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందామంటే, అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి, ఎక్కడండి? నీతి నివసించునంట. ఎక్కడ? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఏమండి, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఏం నివసిస్తుందంట? నీతి నివసిస్తుందంట. అంటే క్రొత్త ఆకాశము వస్తుందా? అక్కడ సరిగా చదవండి ఆ మాట. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకును, ఏమండి, ఆకాశము కాదు, ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసిస్తుంది. అంటే ఇప్పుడున్న ఆకాశాలన్నీ పాతవే కదా. అంటే కొత్త ఆకాశాలు వస్తాయా? వస్తాయండి, వస్తాయి. క్రొత్త భూమి ఉంటుందా? ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఈ భూమే రీఫ్రెష్ అవుతుందని చెప్తున్నారండి. ఈ భూమే రీఫ్రెష్ అవుతుంది. ఈ భూమి మీదకి మళ్ళా యేసుక్రీస్తు వారు వస్తారు. యేసుక్రీస్తు వారు వచ్చి రాజ్య పరిపాలన చేస్తారని చెప్తున్నారు. ఇది వాస్తవం, జరుగుతున్న వాస్తవం. ఓకే, అలాగే అనుకుందామండి, అలాగే ముందుకు వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఈ చదువుకున్న వచనానికి ప్రవచనం ఉందండి. ఈ చదువుకున్న వచనానికి ప్రవచనం ఉంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. 17వ వచనం, ఇదిగో
నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఆల్రెడీ భూమి మీదకి జనం వచ్చేసారు, భూమి మీద ఇజ్రాయేలీలు బ్రతుకుతున్నారు, భూమి మీద ఎన్నో జాతుల జనాలు ఉన్నాయి. ఇవి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఇప్పుడున్న భూమి కాదు, మునుపటివి అంటే ఇప్పుడున్న భూమి ఏదైతే మనం ఉన్నామో ఈ భూమి ఆకాశములు మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఆలోచించారండి మాట? ఇప్పుడున్న భూమి మనం వాడుకుంటున్న ఇవన్నీ ఏమవుతాయంట? మరువబడును. అంటే మీరేమవుతారు? మర్చిపోతారు, గుర్తే ఉండవు. ఎందుకంటే ఈ భూమి మీద ఉండరు కాబట్టి. అర్థమైందండి? ఇంకా ఏమవుతాయంటే జ్ఞాపకమునకు కూడా రావంట. ఒకవేళ జ్ఞాపకానికి వస్తున్నాయి అనుకుంటున్నారేమో, జ్ఞాపకమునకు కూడా రావంట. చదవండి, కిందకి చదవండి. 18. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగా ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. చాలండి. యెరూషలేమును గురించి దేవుడు ఆనందిస్తాడంట. అయితే దీనికి మొదలు పెడుతూ ఏమంటున్నాడు? ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఏం నివసిస్తుందంటే నీతి ఉంటుందంట. ఇప్పుడు నీతికి నిదర్శనం ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారే ఉండబోతున్నారు అక్కడ. తండ్రి అయిన దేవుడే ఉండబోతున్నారు, పరిశుద్ధాత్మ దేవుడే ఉండబోతున్నారు. అంటే వీళ్ళు ముగ్గురు ఉండే చోటు ఎక్కడ? నీతి అంటే వాళ్ళే కదండి. నీతికి నిదర్శనం ఎవరు? దేవుడు. అంటే దేవుడు ఉండే లోకంలో మనకి ఏమైనా నివాసం ఉందా అని మనం ఆలోచించగలిగితే, ఇదిగో ప్రజలు హర్షించుదురంట. అక్కడ ప్రజలే హర్షిస్తారంట. ప్రజలందరూ ఇదిగో ఈ భూమి గుర్తుకు రాదంట వాళ్ళకి. ఈ భూమిని మరువబడును అంటున్నాడు. చూడండి, మరువబడును, మునుపటివి మరువబడును అంటున్నాడు. జ్ఞాపకమునకు రావంట. ఈ భూమిని గురించి మనం ఆలోచించగలిగితే, చదువుకున్న వాళ్ళు మీరు చదువుకుంటున్నారు కాబట్టి సోషల్ స్టడీస్ లో ఉంటుంది 3 వంతుల నీరు 1 వంతు భూమి. ఇప్పుడు వచ్చే కొత్త భూమి ఎలా ఉంటుందో తెలుసండి? కొత్త భూమి కొత్త ఆకాశం అని చదువుకుంటున్నాం కానీ ఆ భూమి ఎలా ఉంటుందో తెలియాలి కదా మరి. అవునా కదండి? ఆ భూమి ఎలా ఉంటుందో తెలియాలి. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నారంటే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. ఆకాశము భూమి ఎలా ఉన్నాయంటే, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయినాయి. ఏమండి, ఉన్నాయా గతించిపోయినాయా? మరి ఈ భూమి మీద ఏదో పరిపాలన జరుగుతుందంటే, అంటే ఈ భూమి మీద మళ్ళీ రాజ్యాలు ఏర్పడతాయంటే పోతుందండి? పోతుంది అంతే కదా, ఉండదు. అది గతించిపోయేను, సముద్రమును ఇక లేదు. అంటే కొత్త భూమి ఎలా ఉంటుంది? కొత్త భూమి మీద ఏముండదంట? సముద్రం లేదండి. సముద్రము లేని భూమి అంటే మనం వెళ్ళబోయే, అంటే మనం నివసించడానికి ఏదైతే ఆశపడుతున్నామో ఆ భూమి మీద ఏముండదంట? సముద్రం లేదంట. ఇప్పుడున్న భూమి మీద సముద్రం ఉంది. మరి సముద్రం లేని భూమి మీకు ఇస్తానంటే లేదు. ఈ భూమి శాశ్వతం అనుకుంటే ఈ భూమి మీదే పరిపాలన జరుగుతుంది, ఈ భూమి మీదే రాజ్య పరిపాలన జరుగుతుంది అని మాట్లాడుకుంటున్నాం కదా. ఆల్రెడీ మొదట చెప్పుకున్నాం కదంటే. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యంలోకి మనం వెళ్ళి ఆలోచించగలిగితే, దేవుని ఆలోచనలోకి వెళ్ళి ఆలోచించగలిగితే, ఇదిగో ఇలాంటి మాటలు బయటపడతాయంటే, ఏమండి, ఇప్పుడున్న భూమి ఉంటుందని ఏమైనా బైబిల్ చెప్పిందా? చూస్తారా మాట? పేతురు గారు రాసిన 2వ పత్రిక, అదే ఇందాక తీశారు కదండి, 3వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి, క్లారిటీగా ఉంటుంది. ప్రియులారా, ఒక సంగతి చెబుతున్నాను, మర్చిపోవద్దు. అది ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను,
1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరును మారు మనస్సు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఎలా వస్తుందంటే అండి ప్రభు దినం ఎలా వస్తుందంట? దొంగ వచ్చినట్లు వస్తుందంట. ఆ దినమున, ఇప్పుడు ప్రభు దినం అంటే ఏదండి? రెండవ రాకడ, అంతే కదా. ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. రాజ్య పరిపాలన, ఈ భూమి 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది, 1000 సంవత్సరాల పరిపాలన చేస్తాడు అని మాట్లాడుకుంటున్నాం. ఆ మాటలు వింటున్నాం. మనం వింటున్నప్పుడు అంటే వీటికి కూడా సమాధానం కావాలి కదా, మనం కూడా ఆలోచించుకోవాలి కదా, మనం కూడా వాక్యాన్ని పరిశీలించాలి కదా. మరి ఇలా పరిశీలించినప్పుడు ఇవి యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు ఉంటాయంటున్నారా, పోతాయంటున్నారా? చదవండి, కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఆ దినమున ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు దేవుని, చదవండి, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఎలా ఉండాలంటే మీరు భక్తితో ఉండాలంట, జాగ్రత్తగా ఉండాలంట. ఇప్పుడు ఉన్న భూమి ఉంటుందని చెప్తున్నారా? కాలిపోతుంది. మరి ఇలా కాలిపోయే భూమి మీద మళ్ళీ పరిపాలన అంటే ఎలా అండి? సాధ్యమవుతుందా? పోనే ఆయన ఏమైనా కొత్త ఆకాశం కొత్త భూమిని దీన్నే చేస్తానని ఎక్కడైనా చెప్పారా? వేరేది ఇస్తానన్నాడు. దాని మీద ఏముండదంట? సముద్రం ఉండదంట. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి, సముద్రం ఉండదు దాని మీద. సముద్రం ఉన్న భూమిని కోరుకుంటామేంటి? దాని మీద సముద్రం ఉండదంటున్నాడు. అంటే సముద్రం ఉండని భూమి ఉందంట, సముద్రం ఉండని ఆకాశములు ఉన్నాయంట. ఇంకా యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే ఇది ఎక్కడండి? దేవుడు తయారు చేస్తున్నాడు, అంతే కదా. దేవుడు మనకిస్తానన్నాడు, నేను చేస్తానని చెప్తున్నారు. ఇప్పుడు దేవుడు చేసిన నివాసాలు ఉన్నాయా అని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోదామండి. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. ఎక్కడున్నాయంటే అండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పేస్తాను. ఎందుకంటే నేను కూడా ఉండను కదా, 33.5 సంవత్సరాలు బ్రతుకుతాను. నేను 3.5 సంవత్సరాలు మాత్రమే సువార్త చేస్తాను. ఒకవేళ నేను వెళ్ళిపోయేలోగా అక్కడ ఏమైనా లేకపోతే నేను మీతో చెప్పేస్తాను, అంతే కదండి. కొంతమంది ఏదన్నా మీటింగ్ జరుగుతుంది అనుకోండి, అక్కడికి ఏం చెప్తారు? ఫస్ట్ మీరు వెళ్తారన్నారు కదా, వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది చెప్పండి, నేను ఆ టయానికి బయలుదేరి వచ్చేస్తాను అంటారు. అంటే ఏంటి? ఓకే, మీరు వెళ్ళారు కాబట్టి ఈ టైం మెయింటైన్ అవుతూ ఆ టైం నాకు చెప్తే ఆ టైంకి బయలుదేరి వచ్చేస్తానని మాట్లాడుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా సీట్లు ఉంటే నాకు ఉండొచ్చండి, ఒక సీట్ ఉండొచ్చండి అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాడు, ఏమైనా సీట్లు ఉన్నాయా? లేవు బ్రదర్, అన్నీ ఫుల్ అయిపోయినాయి అని చెప్పారనుకోండి, సీటు ఉండదు అక్కడ. అంటే ఈయన కూడా అలాగే నేను వెళ్తున్నాను, ఒకవేళ అక్కడ స్థలం ఏమైనా లేకపోతే మీకు చెప్పేస్తాను అని చెబుతూ ఏమంటున్నారంటే, ఆయన తండ్రి అంట ఎలా ఉన్నాయంట? అనేక నివాసములు. ఒకటి కాదు, ఈ భూమి మీద మనం ఒకటే కోరుకోవచ్చేమో, అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేస్తాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ఏమంటున్నారండి? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను స్థలం సిద్ధపరచడానికి వెళ్తాను, అక్కడ స్థలాలు సిద్ధపరుస్తాను, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకువెళ్ళిపోతాను. అంతే కదండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మిమ్మల్ని తీసుకెళ్ళాలంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి.
ఇప్పుడు మనందరినీ తీసుకెళ్ళాలంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. యేసుక్రీస్తు వారు వచ్చేది ఎప్పుడండి? రెండవ రాకడ. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మళ్ళీ వస్తాడా? మొదటిసారి వచ్చినప్పుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. ఎవరిని? అందరినేనా? మనం వెళ్తామా? పోనీ ఓకే అండి. మనకు స్థలం ఉంది అక్కడ. ఎన్ని గజాలు ఉంది మీకు? ఇక్కడ నాకు 5 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలు ఉంది, నాకు 100 ఎకరాలు ఉంది, ఇలా చెప్పుకుంటాం కదా. మరి అక్కడ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 1 గజం ఉందా? కూడా మాట్లాడుతూ ఏమంటారంటే అండి, కొరింథీయులకు రాస్తూ పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము మనకు పరలోకమందున్నదని ఎరుగుదుము. ఎక్కడ ఉందంటే అండి నివాసం? పరలోకంలో నివాసం ఉందంట. ఈ నివాసము పరలోకంలో ఉందని మనం ఎరగాలి. ఫస్ట్ మనకు తెలియాలి. అంటే నివాసాలు ఉన్నాయి, ఆ నివాసాలలో మనం ఉండగలిగే స్థానం కావాలి కదా. అవునా కదండి? ఇప్పుడు ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడికి వెళ్ళే ఆసక్తి లేదనుకోండి, అక్కడ మనం నివసించలేకపోతున్నాం అనుకోండి, ఎంత బాధపడతాం. ఇప్పుడు మన ప్రయత్నం అంతా ఏంటి? పరలోకం వెళ్ళాలి, పరలోకంలో నేను నివాసం చేయాలి, దేవుడి దగ్గర ఉండాలి, యేసుక్రీస్తు వారి దగ్గర ఉండాలి, వీళ్ళందరూ పరిశుద్ధులందరి దగ్గర ఉండాలి. ఇదే కదా మన ప్రయత్నం భూమి మీద. అంతేనండి, వేరే ఏమైనా ఉద్దేశాలు ఉన్నాయా? అంతే. అంటే ఇప్పుడు అక్కడ మనకి ఇదిగో ఈ మన గుడారమైన ఈ నివాసం భూమి మీద అంటున్నాడు కదా, శిథిలమైపోతుంది. శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినయు నిత్యమైనదియును అయినా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము అంటున్నారు. అంటే ఈ నివాసానికే మనం పాటుపడాలి భూమి మీద. ఈ నివాసానికే మనం కష్టపడాలి. ఇలాంటి నివాసం ఇంకా హెబ్రీలతో మాట్లాడుతూ ఇంకో మాట అంటారు చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబో దాని కోసము ఎదురు చూచుచున్నాము. పౌలు గారు కూడా, యోహాను గారు కూడా ఇవన్నీ తెలుసండి. వీళ్ళ భక్తులందరికీ ఇవన్నీ తెలుసు. ఇవన్నీ తెలిసే భూమి మీద దేన్ని కోరుకోలేదు. పౌలు గారు ఏమంటారండి? పెంటతో సమానం. ఎందుకు వీళ్ళకి అన్నీ అర్థమైపోయినాయి వాళ్ళకి. ఇదిగో మనం నివసించేది ఇక్కడ కాదు, మనకి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఉంది. ఆ భూమి మీద ఏముండదు? సముద్రం ఉండదు. సముద్రం ఉండదండి. మరి ఇదేందుకు గుర్తుకు రావట్లేదు? కొత్త ఆకాశం కొత్త భూమి గురించి చెప్తున్నారు కానీ ఇదే రీఫ్రెష్ అవుతుంది అంటున్నారు. కానీ ఇది రీఫ్రెష్ అవుతే సముద్రం ఏమవుతుంది? మరి ఆలోచించాలి కదండి మనం కూడా. వాక్యంలోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ దొరుకుతాయండి. వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ దొరుకుతాయి. అంటే మనం నివసించే చోటు ఇది కాదని తెలుస్తుంది. మనం వెళ్ళేది ఇదిగో క్రొత్త ఆకాశములు క్రొత్త భూమి ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రొత్త భూమికి వెళ్ళినప్పుడు ఈ క్రొత్త భూమికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలో కూడా మనకు తెలియాలి. మరి ఎలా వెళ్ళిపోతామంటే అంటే యేసుక్రీస్తు వారు వస్తారు, డైరెక్ట్ తీసుకువెళ్ళిపోతారా? యేసుక్రీస్తు వారు వచ్చి వెంటనే అలా తీసుకువెళ్ళిపోతారా? బాబు ఓకే మీరందరూ ప్రేయర్ చేసుకుంటున్నారు కదా, ఓకే నడవండి అని తీసుకెళ్ళిపోతాడా? మీరందరూ ఓకే, మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా, స్టేజ్ మీద ఉన్నారు కదా, నడవండి అని లాక్కెళ్ళిపోతాడా? బాబు నువ్వు వాకింగ్ చెప్తున్నావు కదా, ఓకే బాగా చెప్తున్నావు అని తీసుకెళ్ళిపోతాడని రెండు. ఎలా వెళ్తామండి? దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఎవరు లేస్తారంటే ఎక్కడి నుంచి లేచిపోతారు? ఓకే, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట
సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘము మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుదుము. అంటే ఎలా వస్తాడంటే అండి, ప్రధాన దూత శబ్దంతో ఆయన వస్తాడంట. దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చినంట. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. ఆ మీదట సజీవులమై ఇదిగో ఇప్పుడే వచ్చాడు అనుకోండి, సజీవులుగా మనం ఉన్నాం. మనం కూడా ఆయనతో వెళ్ళిపోతామంట, సదాకాలం నివసిస్తామంట. అంతేనండి, అంతేనా? మరి సదాకాలము దేవునితో ప్రభువుతో ఉండాలి అంటే ఏం చేయాలి మరి భూమి మీద? ఓకే, వెళ్ళిపోతాం, వెళ్ళండి గుడ్డు, క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, క్రైస్తవులు అనిపించుకుంటున్నాం, ఇదిగో నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం, అన్నీ బాగుంది, వెరీ గుడ్, నైస్. కానీ మరి వెళ్ళాలి కదా. ఎలా వెళ్తామో తెలిసిపోయింది, ఏంటో ఆ ప్లేస్ ఏంటో తెలిసిపోయింది. అవునా కదండి, బైబిల్లోనే ఉన్నాయి, ఎక్కడా రాయలేదు, బయట పుస్తకాల్లో ఎక్కడా లేవు ఇవి. ఇవన్నీ తెలిసిపోయిన తర్వాత ప్రభువుతో సదాకాలం ఉండాలంటే భూమి మీద ఏం చేయాలి? ప్రభువుతోటి సదాకాలం ఉండాలంటే భూమి మీద ఏం చేయాలి చెప్పారా యేసుక్రీస్తు వారు? చెప్పారండి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, చాలా జాగ్రత్తగా చదవండి, జీవపు పునరుద్ధానం కాదండి, జీవ పునరుద్ధానం విడదీయాలి, అక్కడ విడదీసి చదవాలి. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం కూడా ఉంటుందా ఏమండి? తీర్పు పునరుద్ధానమునకు బయటకు వచ్చేదరు. ఎక్కడి నుంచి? పైన 28వ వచనం చదవండి. 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని, ఎందుకంటే బోరతో వస్తాను అన్నాడు కదా, ఆయన శబ్దము విని ఏం చేస్తారంట? సమాధుల్లో ఉన్న వారందరూ పైకి వచ్చేస్తారంట. అంటే వీళ్ళ పైకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంట? మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకు అంటాడు కదండి యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా నా రండి, నా కుడి చేతి వైపుకి రండి. ఇదిగో లోకము పుట్టినది మొదలుకొని నా తండ్రి రాజ్యం వెళ్ళిపోండి, వెళ్ళండి, తండ్రి దగ్గర ఉండండి, ఇదిగో నేను కూడా అక్కడే ఉంటాను. అవునా కదండి? అంటే మేలు చెయ్యాలంట. మేలు చేసిన వారు మాత్రమే జీవపు పునరుద్ధానమునకు అర్హులు. మరి కీడు చేసిన వాళ్ళు ఏమన్నారండి? 29వ వచనం. మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఎక్కడికి వస్తారంటే అండి, బయటికి వచ్చేదరు. ఎక్కడి నుంచి? సమాధుల్లో నుంచి బయటకు వస్తారు. అంటే ప్రభువుతో సదాకాలం ఉండాలంటే ఏం చేయాలి? మేలు చేయాలి. అంతేనండి, మేలు చేయాలి. ఇప్పుడు మేలు అంటే ఏంటి? ఏమోనండి, మాకేం తెలుసు మేలు అంటే. ఏదో చదువుకున్నాం కానీ, చిన్నప్పటి నుంచి మేలు కీడులు అంటారు కానీ, మేలు కీడులు రథసారథి దేవుడే అంటారు కానీ మేలు మాకు తెలియదు అని అంటారా? అలా అనకూడదు. మేలు చేసేవారిగా ఉండాలి, మేలు చేసేవారిగా ఉండాలి. మేలు అంటే ఏంటండి? మేలు అంటే ఏంటి? మనలో అంటే ఈ లోకంలో మేలుకు సంబంధించిందంటే ఒక మనిషికి సహాయం చేయడం, లేదా ఒక మనిషిని కాపాడటం, అంతే కదండి? ఒక మనిషి అవసరత తీర్చడం, అంతేనా లోకంలో మేలు? మరి దేవుని దృష్టిలోకి వచ్చేసరికి మేలంటే, దేవుని దృష్టిలోకి వచ్చేసరికి మేలంటే ఏంటి? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 27వ వచనం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 27వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. అంటే కీడు చేయటం మానేయమంటున్నాడు. అంటే కీడు అనేది మనం తలపెట్టకూడదు, కీడు అనేది చేయకూడదు, కీడులోనికి వెళ్ళకూడదు. ఇవి చేయకుండా మేలు చేయాలి. ఇలా చేస్తూ ఎవరిని నమ్ముకుంటే మరి మేలని చెప్తాడంటే, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట
మేలు. ఏమంటున్నారంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే మేలు. మనం ఏం చేస్తాం? మనుషుల మీద ఆధారపడతాం, మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, మనుషుల కోసం ఆరాటపడుతూ ఉంటాం. అంతే కదండి. మనుషులు 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 మనుషులు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా నా అలా నా 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 అనుకుంటూ ఇలా ఆరాటపడుతూ ఉంటాం. ఇది కాదు, వాళ్ళందరిని ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు భార్య ఉందా? దేవుడిచ్చాడు. నీకు పిల్లలు ఉన్నారా? దేవుడిచ్చాడు. నీకు భర్త ఉన్నాడా? దేవుడిచ్చాడు. వీళ్ళందరిని ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. అంటే ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ఇది ఎలా ఇవ్వాలి? మనుషుల నమ్ముకుంటూ కంటే యెహోవాను, దేవుని ఆశ్రయంలోకి వచ్చేయండి, దేవుని దగ్గరికి వచ్చేయండి. ఆయన ఎత్తుకుంటాడంట. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుంటాను ఆయన. నువ్వు ముసలోడు అయిపోయావు అనుకుంటున్నావా? నిన్ను నేను ఎత్తుకుంటాను. ఏమంటే పెద్దోళ్ళని ఎవరైనా ఎత్తుకుంటారా? చిన్నప్పుడు చిన్నపిల్లలుగా వాడు ఉన్నాడు కదా, వాడిని అయితే రారా ముద్దు పెట్టుకుని ఇలా ఎత్తుకుని ముద్దాడతాం. ముసలు అయిపోయిన తర్వాత పళ్ళన్నీ పోయి పిప్పళ్ళు అయిపోయి చర్మం ముడతలాడిపోయి ఎలా ఉంటుంది మన శరీరం? వాళ్ళు ఇప్పుడు అదే మంచాన్ని పడ్డారనుకోండి, బాత్రూమ్కి ఇది అన్నీ మంచం మీదే ఉంటాయి. ఎవరన్నా దగ్గరికి వెళ్ళి నిన్ను ముద్దు పెట్టుకుంటాను అంటారండి? అంటారా? ఆయన ఎత్తుకుంటాడంటండి. ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేనే. అంటే దేవుని ఆశ్రయించటం మేలు. మీకు ఏదైనా మేలు అని చేయాలంటే ఇదిగో ఒక వ్యక్తిని దేవుని ఆశ్రయించేలాగా నడిపించండి. ఇదిగో ఒకరిని దేవుని ఆశ్రయించేలాగా నడిపించండి. ఇదిగో దేవుని ఆశ్రయం కోరుకో, దేవుణ్ణి కోరుకో, దేవునితో మాట్లాడు. ఇది అలవాటు చేయండి. మీ పిల్లల, మీ తల్లిదండ్రుల, మీ కుమారుల, మీ భర్త, నీ భార్య, ఇదిగో దేవుణ్ణి అలవాటు చేయండి. దేవుణ్ణి అడుగు, దేవునితో మాట్లాడు. ప్రతిదినం దేవునితో మాట్లాడమని చెప్పండి. అది మేలు, అది మేలు. అంటే ఇది మేలు అని తెలిసింది కదా, మీరు మేలు పొందుకునే కదండి ఇక్కడికి వచ్చారు, కూర్చున్నారు. అవునా కదా? ఇదిగో నేను దేవుడిని నమ్మటం వల్ల ఇదిగో నాకు పరలోక ప్రాప్తం దొరుకుతుంది. ఇదిగో నేను దేవుడిని నమ్ముకోవడం వల్ల నేను పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. ఇదిగో ఆయన నాకు అనుదిన ఆహారం పెడుతున్నాడు. ఏంటది? జీవాహారం. ఇదిగో ఆయన నాకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బలిచ్చారు నా పాపాల కోసం. ఇదిగో పరిశుద్ధాత్ముడిని నాకు తోడుగా ఇదిగో నిత్యము ఉండటానికి ఆయన పంపించాడు. ఎందుకు? మీరు దారి తప్పిపోకూడదని. ఇన్ని చేస్తున్న దేవుణ్ణి మీరు ఆశ్రయిస్తున్నారు కదా, మరి ఇంకొకరు ఆశ్రయించేలాగా మీరు చేయరా? అంటే మేలంటే ఏదో అనుకుంటున్నారు. ఇదిగో దేవుని ఆశ్రయించడం, ఒకరిని దేవుని ఆశ్రయించేలాగా మలచడం మేలండి. దేవునికి అదే కావాలి. ఇదిగో 99 మంది గురువులు ఉన్నాయి కదా, 99 మంది ఉన్నారు కదా నా దగ్గర. వీళ్ళందరూ బాగానే ఉన్నారు, బాగానే చదువుకుంటున్నారు, బాగానే వింటున్నారు. కానీ ఒక గొర్రె తప్పిపోయింది. ఒక అతను పాపంలో పడిపోయాడు. అదుగదుగదుగదుగదుగదు కాలిపోతున్నాడు. అక్కడ మంటలు ఎగసిపడుతున్నాయి ఆయన మీద వాక్యం జల్లండి, అదిగో జల్లండి, వాటర్ నీళ్ళు జల్లండి, ఇలా ఆరిపోతాయి, వస్తాడు పైకి. ఇదేంటి ఆయన కోరుకుంటున్న మేలండి, అది ఆయన కోరుకుంటున్న మేలు. దశలోనియలకు రాసిన 2వ పత్రిక, 2వ దశలోనియలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, సహోదరులారా మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఏమంటున్నారండి? బాబు మీరు మిమ్మల్ని మేలు చేయమని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఆ మేలు చేస్తున్నప్పుడు మీకు ఏమైనా విసుకొస్తుందేమో, మీకు ఏమైనా చిరాకు వస్తుందేమో, నేనేచి ఇంకా నేను వదిలేస్తాను వీళ్ళని పట్టించుకొని అంటున్నావేమో. ఏమంటున్నారండి దేవుడు పౌలు గారితోటి? మేలు చేయుటలో మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు. ఎందుకు విసుకుపోతున్నారు? వాడు అంతేరా, ఎన్ని చెప్పడం మాడరాడు, వాడు అంతేరా. చాలాసార్లు చెప్పి చూసామండి. ఎందుకురా బాబు, సిగరెట్ కాలిస్తే లెన్స్ పాడైపోతాయి, ఆ గుట్కాలు తినడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది, ఇవన్నీ ఎన్నోసార్లు చెప్పామండి. ఆయన మారట్లేదండి. విసిగిపోయానండి, నేను విసిగిపోయాను, వదిలేసాను. ఇంకా ఏమంటున్నాడంటే ఇక్కడ విసుకవద్దు. ఎందుకంటే నీ ప్రాణం ఉన్నంత వరకు నువ్వు విసుకకూడదు, నువ్వు విసుక్కోకూడదు. ఏం చేయాలి? చెప్పాలి. ఏమని? ఇదిగో నాయన ప్లీజ్
వినండి, ఎందుకంటే నేను ఆల్రెడీ అనుభవించి వచ్చిన వాడినే, దాన్ని రుచి చూసి వచ్చిన వాడినే. ఇదిగో పలానా వారిని నేను చూశాను, పలానా వ్యక్తిని నేను చూశాను. ఎందుకంటే మానేయాలి, మంచిది కాదు అది. అంటే శరీరం ఏం చేసింది? శరీరం ఇదిగో సాతాను శక్తులకు లోబడిపోయాడు. ఇంకా బయటికి రాలేడు ఆ వ్యక్తి. బయటికి రావచ్చండి. ఎప్పుడు వస్తాడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే వాక్యం అనే నీళ్ళు ఇచ్చావో, ఎప్పుడైతే వాక్యం అనే నీళ్లు తాగించావో అప్పుడు బయటికి రాగలదుడంటే. అంటే మరి నేను కూడా అలాగే అయిపోవచ్చు కదా, నేను కూడా అలాగే ఉండిపోవచ్చు కదా. ఇప్పుడు నేను కూడా అలాగే ఉండి, ఇదిగో మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగింది, ఇందాక కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అదే పరిస్థితుల్లో నేను మరణించాను అనుకోండి, అదే సిచ్యువేషన్లో నేను మరణించాను అనుకోండి, ఇప్పుడు ఈ కొత్త భూమికి, కొత్త ఆకాశానికి వెళ్ళగలదునా? అంటే దేవుడు నీకు మేలు చేస్తున్నాడు. ఏమని? ఎలా? ఇదిగో నిన్ను ఈరోజు సంఘంలోకి కూర్చోబెట్టాడు కదా, నీకు ఈరోజు ఆహారం ఇస్తున్నాడు కదా, నిన్ను పెంచుతున్నాడు కదా జీవాహారంతో. అంటే నీకేం చేస్తున్నాడు ఆయన? మేలు చేస్తున్నాడు. నిన్నేం చేయమన్నాడు? మేలే చేయమన్నాడు. ఇదిగో నువ్వు రక్షింపబడ్డావు కదా, ఒకరిని రక్షించు, ఒకరికి చెప్పు, ఒకరిని కాపాడు. ఇదిగో నీ ఆరోగ్యం పాడైపోతుంది, నీ లివర్ పాడైపోతుంది, నువ్వు వెళ్ళవలసిన ఇదిగో 70-80 సంవత్సరాలు అన్నాడు కదా అధిక బలం ఉంటే, ఆ వయస్సు రాకుండానే నువ్వు 30లో చనిపోతున్నావు. నీ పెళ్ళం బిడ్డలకు ఆధారం లేదు, నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇదిగో నా కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోయాడని బాధపడుతున్నారు. ఏమండి ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు ఈ మాటలు చెప్తే? ఈరోజు వాక్యం వింటున్నా మారలేకపోతున్నారండి. అంటే క్రైస్తవులందరూ ప్రతి ఆదివారం చర్చికి వచ్చేస్తున్నారు కాబట్టి, ప్రతి ఆదివారం బైబిల్కి వచ్చేస్తున్నారు కాబట్టి, బైబిల్ పట్టుకుని వచ్చేస్తున్నారు కాబట్టి అందరూ మేలు చేసేవారు అనుకుంటున్నారా? ఏమండి, అందరూ మేలు చేసేవారు అనుకుంటున్నారా? ఇదిగో ఈ పక్కనున్న నా సహోదరుడికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు కదా, మరి పక్కనున్న సహోదరుడికి మేలు చేస్తున్నావా? లేదే. కీడు తల పెట్టాలని ఆలోచించట్లేదా? ఈరోజు కీడు గురించి మాట్లాడుకోవట్లేదా? ఏమండి, ఇక్కడ ఉన్నంతసేపు వాక్యం వింటున్నావు కదా, ఇక్కడ ఉన్నంతసేపు వాక్యాన్ని అనుసరిస్తున్నావు కదా, ఈ వాక్యాన్ని ఏమైనా ఇదిగో మేలు కోసం ఉపయోగిస్తున్నావా? మేలు కోసం ఉపయోగించేవారుగా ఉన్నావా? మీరైతే మేలు చేయుటలో విసుకవద్దు, మేలు చేయుటలో విసుకవద్దు అంటే ఇదిగో 1 రోజు 2 రోజు నెల నుంచి చెప్తున్నానండి, వాడికి వినట్లేదు. ఏం చేయమంటారు? సంవత్సరం నుంచి పడుతున్నానండి వాడితో, ఏం చేయమంటారు? ప్రేమతో చెప్పండి, వాక్యాన్ని చెప్పండి. ఏదో మీ ఇష్టం వచ్చినట్టు మీరు విసుకుని చెప్తే వినరండి. మీ క్రియల్లో కానీ వాక్యం లేకుండానే తన పురుషుణ్ణి రాబట్టవచ్చు అని చెప్పారు కదా బైబిల్లో. వాక్యం లేకుండానే అంటే నీ ప్రవర్తనతో కూడా ఒక వ్యక్తిని మార్చవచ్చు. వీడేంటి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా మందు తాగట్లేదేంటి? అరే నువ్వు మగాడివి కాదురా అన్నా తాగట్లేదేంటి? అంటే నీ ప్రవర్తన అక్కడ. అంటే వీడు ఎన్ని బూతులు తిట్టినా వీడు లొంగట్లేదు. సాతానండి. యోబు గారిని కూడా అంటది కదా, ఇంకా దూషించు, ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? దూషించు, ఆయన దూషించు, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఏమంటే దేవుణ్ణి దూషించి చచ్చిపోమంటారు. చూసావా? ఈరోజు కూడా మీకు అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే మీ వీక్నెస్ పాయింట్ ఎక్కడుందో, మీరు ఎక్కడైతే వీక్గా పడిపోతారో అక్కడే కొడతాడండి సాతానుగాడు, అక్కడే కొడతాడు సాతానుగాడు. ఎందుకంటే మనము క్రైస్తవులుగా వచ్చిన తర్వాత అటు ఇటు ఉండకూడదు, మళ్ళీ అటు ఇటు ఉండకూడదు. పర్లేదు, నేను సాయంత్రం అయితే మా ఆవిడ చేత ఆమ్లెట్ వేయించుకుని బీరు తాగేస్తాను, పొద్దున్న అయితే బైబిల్ పట్టుకుని మా ఆవిడతోటి చర్చికి వెళ్ళిపోతానంటే కుదరదండి. ఎలా ఉండమంటున్నాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీ క్రియలు నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావు? పొద్దుటేమో మీ ఆవిడతో ఎక్కడికి వెళ్తున్నారండి? పొద్దుట ఎక్కడికి వెళ్ళిపోతున్నారు భార్యాభర్తలు కలిసి? చర్చికి. సాయంత్రం ఈవిడ టీవీ పెట్టుకుని ఆమ్లెట్ వేద్ది. ఈయన ఏం చేస్తాడు? బార్ షాప్కి వెళ్ళి బార్ షాప్ ఇక్కడికి తీసుకుంటాడు. ఇది తెచ్చుకున్న తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారండి? ఆవిడ ఆమ్లెట్ వేస్తుంది, టీవీ చూస్తా. ఆ టీవీలో పోనీ దేవుడి పాటలు ఏమన్నా ఎట్టుకుని వింటారా, ఏమన్నా మెసేజ్ ఎట్టుకుని వింటారా అంటే అది ఉండదు. ఏముంటది? ఏదో ఒక సీరియల్లో. ఇంకా ఈయన బారు. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రతి ఎక్కువ శాతం జరుగుతున్నది ఇదే. ఇంకా చాలా ఉన్నాయి, మనం చేసే తప్పులు చాలా ఉన్నాయండి బైబిల్లో.
అంటే ఇతను ఏమో, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. అంటే జ్వరం వచ్చిందని కాదండి, లో ఫీవర్ ఉందంటారు కదా, ఆ ఫీవర్ కాదు ఇది. అంటే నీ క్రియ అనే ఫీవర్ ఇది. అంటే నువ్వు దేవునిలోనూ ఉండట్లేదు, అటు లోకంలోనూ ఉండట్లేదు. ఉంటే లోకానికి వెళ్ళిపో, నో ప్రాబ్లం, దేవుడు నిన్నేమి వచ్చి బతిమలాడట్లేదు, చెప్పాడు అంతే. ఉంటే అటే ఉండు, తాగు, రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఖాళీ. ఆదివారం బార్ షాప్లో కూర్చి ఎవడొద్దన్నాడు నిన్ను? ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఆ మాత్రం దానికి? అవునా కదండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడంట, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు అంటున్నాడండి. ఎందుకంటే ఇదిగో ఇక్కడికి వచ్చి కూడా పాపం చేస్తున్నావు అనుకోండి, శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష. ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ, తెలుసు కదండి పోలీసు భాషలో ఇవన్నీ. అంటే ఇక్కడికి వచ్చి కూడా పాపం చేసి అంటే నువ్వు భరించలేవు. ఇంకా ఆయన చేతిలో పడుట భయంకరం అంటాడు కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం, నలిపేస్తాడు ఇంకా నిన్ను. ఏదో ఇప్పుడు వేడికి తట్టుకుంటాడండి, ఏసీ లేనోడు ఏం చేస్తాడు, బయటకు వచ్చి చల్లగాలి ఏదో పీల్చుకుంటాడు, అవునా కదా. ఇప్పుడు అక్కడ ఇక వేళ్ళు వేసి మగ్గేసేస్తున్నారనుకోండి, నూనెలు వేసి ఇలా తీసినట్టు, ఏంటి పరిస్థితి మనది? ఆలోచించిన ప్రియులారా, అందుకనే అంటున్నాడు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. రెండు విధాలుగా ఉండకు, ద్వంద్వ మనసులతో ఉండకు. ఆలోచించిన ప్రియులారా. అందుకనే యోహాను గారు ఏం రాస్తారంటే, యోహాను గారు రాస్తూ మూడవ యోహాను పత్రికలో ఏం రాస్తారంటే, 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. 1వ అధ్యాయం 11వ వచనం, ప్రియుడా, ఎంత నీట్గా ఎంత బాగా పిలుస్తున్నాడో చూడండి. ప్రియుడా, మై లవ్ అని పిలుచుకుంటారు కదంటే లవర్స్. పేరేం పెట్టుకుంటారంటే చాలా లవ్ సింబల్ పెట్టుకుని మై లవ్ అని పెట్టుకుంటారు. అంటే పిల్లల పేర్ల గురించి మాట్లాడతలేదండి, లవర్స్ గురించి పెట్టుకున్న వాళ్ళు చూడండి, వాళ్ళ భార్య గురించి కానీ లవ్ అని పెట్టుకుంటారు. అలాగా ఇక్కడ ఈయన ఏమంటున్నాడు, ప్రియుడా, చెడ్డ కార్యమును గాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చెయ్యవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. కీడు చేయవాడు ఎలాంటి వాడు అంటే దేవుని చూచివాడు కాడు. మేలు చేస్తే మీరు ఎలాంటి వారంట, దేవుని సంబంధి. ఇదిగో మీ భార్య దేవునిలో కట్టుకోలేకపోతుందా, దేవుని కోసం బ్రతకలేకపోతుందా, ఇదిగో మేలు చేయండి, బ్రతికిలాగా చేయండి, దేవుణ్ణి ఆశ్రయించే దానిలాగా చేయండి. ఇదిగో నీ భర్త దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నాడా, దేవుణ్ణి ఆశ్రయించేవారుగా చేయండి. ఇదిగో మీ సహోదరులు ఎవరైనా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా లేరా, దేవుని ఆశ్రయించేవారుగా చేయండి. ఎందుకంటే ఆదరణ దొరికేది అక్కడే. ఎందుకంటే ఇదిగో ఈరోజు కొంతమంది ఇదిగో కాలిపోయి చనిపోయారు కదా, ఇదిగో ఇప్పుడే ఇలా నుంచున్నట్టే ప్రాణాలు వదిలేస్తున్నారు కదా, ఇలా మాట్లాడుతూనే చనిపోతున్నారు కదా. ఇదిగో ఇలా చనిపోయే ముందు మేలు చేసేవారుగా ఉండాలి. ఇలా మేలు చేసి, ఇదిగో సహోదరుని ద్వేషిస్తున్నావా, సహోదరుని ఏమన్నా ద్వేషిస్తున్నావా, క్రీస్తు కొరకు బ్రతకలేకపోతున్నావా, క్రీస్తు కొరకు ఆనందపడలేకపోతున్నావా, ఇవన్నీ చూసుకోండి. ఒకవేళ ఇలా చేయకపోతే ఏమవుతుంది, తీర్పు పునరుద్ధానమునకు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు పరలోకంలో ఏదైతే మనకి నివాసం ఇస్తానంటున్నాడో ఆ నీతి నివసించే చోటు మనకు దొరుకుతుందా? ఆ నీతి నివసించే నివాసంలో మనకి నివాసం ఉంటుందా? ఏమంటే ఉంటుందా, ఉండదా? నీతి నివసించే నివాసంలో నీకు నివాసం ఉందా? ఒకవేళ నీవు ఇప్పుడు చెప్పుకున్నట్టు చెడు కార్యాలు చేస్తే నివాసం ఉంటుందా? ఉండదు. ఏమంటే పని చేస్తే జీతమా, పని చేయకపోతే జీతమా? పని చేస్తేనే జీతం. మీరైనా నేనైనా పని చేస్తేనే కొత్త ఆకాశం, కొత్త భూమి. కాబట్టి మనం అందరం దేవుని కోసం కష్టపడి ఒక ఆత్మను రక్షించేవారిగా, మనము ఇక్కడ ఏవైతే పనులు చేయాలో ఆ పనులు చేసేవారిగా ఉండి ఆత్మలు రక్షించేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి మేము మీ మాటలు విన్నాం తండ్రి. మరి నీతి నివసించే చోటులో మేము కూడా నివసించాలని కోరుకుంటున్నాం తండ్రి. మరి అందును బట్టి, మీరు చెప్పిన మాటలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఆ మాటల ప్రకారం మేము ఈ భూమి మీద బ్రతికి, ఆ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని మీ చెంతకు చేరే అవకాశం ఇక్కడున్న మా అందరికీ కల్పిస్తారని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె అందరికీ వందనాలు.